రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులందరికీ నూతన రేషన్ కార్డులు మంజూరు చేస్తుందని ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు జిల్లా కలెక్టర్ రాకుల్ శర్మతో కలిసి పాల్గొని మాట్లాడారు. ఇక గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో రేషన్ కార్డులు ఇవ్వలేదని, రేవంత్ రెడ్డి కేవలం సంవత్సర కాలంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డులు చేపట్టినట్లు తెలిపారు. భూపాలపల్లి నియోజకవర్గంలో 5,967 నూతన రేషన్ కార్డులు, 10,349 అదనపు కుటుంబ సభ్యులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఇక రేషన్ కార్డులో జారీ చేయడం ప్రతి పేద కుటుంబానికి ఎంత అవసరమని, వీటి ద్వారా వివిధ రకాలైన ధృవీకరణ పత్రాలు జారీ, ఉచిత వైద్య సేవలకు ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే అన్నారు. రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం. ఇది నిరంతర ప్రక్రియ. ఇంకా కూడా రేషన్ కార్డు లేని వారందరూ కూడా మీరు మీ సేవలో కానీ నేరుగా ఎంఆర్ఓ గారికి కూడా దరఖాస్తు చేసుకొని రేషన్ కార్డు లేని వారు అర్హులు ప్రతి ఒక్కరు కూడా మీకు ఇవ్వడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. రేషన్ కార్డుతో పాటు గత 10 సంవత్సరాలలో నా కొడుకు పేరు లేదని, కోడలు పేరు లేదని, మనమడి పేరు లేదని, మనమరాల పేరు లేదని మనము చాలా తహసీల్ ఆఫీస్ చుట్టూ తిరిగినా గత ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వలే. ఇప్పుడు ఈరోజు మనము కోడల పేరో, కొడుకు పేరో, మనమడు, మనమరాల పేరు కూడా చేర్చి వాళ్ళకు కూడా మనిషికి 6 కిలోల చొప్పున కొత్త రేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. ఈరోజు రేషన్ కార్డు వల్ల మనము సన్న బియ్యం, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సన్న బియ్యం కూడా మీ అందరికీ లబ్ధి చేయడమే కాకుండా